హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 16 మా హస్బెండ్ బర్త్డే. సో జూబ్లీ హిల్స్లోని ది బిన్స్ టౌన్ అనే ప్రైవేట్ థియేటర్లో తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి ఆ రోజంతా వాళ్ళతో తను టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేశాను. అది తనకి ఇవ్వగలిగే బెస్ట్ సర్ప్రైజ్ అనుకోవాలి. నేను ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నామని తీసుకొచ్చాను. అక్కడికి వచ్చే వరకు తనకు తెలియదు. ఈసారి సర్ప్రైజ్ అయితే బాగా హిట్ అయింది గైస్. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ ప్రైవేట్ థియేటర్తో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా వెళ్ళాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా బర్త్డే రోజు అంటే ఏదో ఒకటి చేస్తామని అయితే ఐడియా ఉంటుంది కదా. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏదో ప్లాన్ చేస్తున్నానని అర్థమైంది. ఇంకా మా ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళమని చెప్పి నేను పైకి వచ్చి ఫాగ్ సెటప్ ఇవన్నీ చేసి అప్పుడు తీసుకొచ్చాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా థియేటర్ని యూజ్ చేస్తున్నాము. ఎవరైతే తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోతున్నారు ఈరోజు, వాళ్ళతో వీడియోస్ పంపించుకొని ఆ వీడియో అంతా ఒక ఎడిట్ చేసాము. మా తమ్ముడు వాళ్ళు చేశారు. ఫుల్ మధ్యలో మీమ్స్ పెట్టి ఫుల్ ఫన్ అయింది ఆ రోజు. వీడియో చాలా మంచిగా ఎడిట్ చేశారు, మంచి సాంగ్స్ పెట్టి. కానీ కాపీరైట్ పడుతుందని తీసేసాను. షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. Hi, many many happiness of day. In the farming chapter, friendship and growth. So I have added a song for you. Please watch it. I like this. Many happy ఏనుగురు అంత మాటలు నేను నాకు నుంచి నేను సపోర్ట్గా చేస్తుంటే వీడియో ఆపేస్తాను. ముద్దు పెట్ట జారాల బట్టి శివరామ అఖిలేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యశ్రీ సంపదలతో వర్తిల్లాలని కోరుకుంటూ మీ బామ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను మరీ అంత ఇలా అన్నయ్య చెప్పొచ్చు కదా, నేను పెద్ద పోటుగా లాగా నేను కూర్చుంటే ఇంకా నాది వద్దు బావా. ఇప్పుడు అమ్మ అంటే ఇక్కడ చాలా గారవంగా పెరిగింది, అలా చూసుకున్నాను అనుకున్నాను. కానీ నా ఎక్స్పెక్టేషన్ కన్నా మీరు ఇంకా బాగా చూసుకున్నారు. చెప్పాలంటే ఇక్కడికన్నా మీ దగ్గర ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది నిజం. అండ్ ఇంకా తర్వాత ఇట్లా సాంగ్స్ పెట్టుకొని డాన్సెస్ చేసుకున్నాం. అది 3 అవర్స్కి ఇస్తారు మనకి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాం ఆ రోజు ఫ్రెండ్స్తో. నేను, మా హస్బెండ్, మా వదిన కూడా డాన్స్ చేసాం ఫస్ట్ టైం. ఇంకా ఫుడ్ తిన్నాను కానీ కోడికూర చిట్టుగారే రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ రివ్యూ నేనేం చెప్పట్లేదు గైస్, మీరే వెళ్ళి ట్రై చేయండి. చాలా ఓకేగా ఉంది అంతే. ఇంకా తర్వాత మేము గో కార్టింగ్ అని ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడ మనకు ఒక 30-40 మినిట్స్ వెయిటింగ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారా అని దగ్గరికి వెళ్తే ఒక నైట్ కాన్పూర్, ఒకరు ఖరగ్పూర్, ఇంకొకరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. వీళ్ళు చేసే పనులు ఆ పువ్వుల నుంచి అవేవో పీకి అవి కోడి పందాలంట. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. తోడేరా తోడే స్పూన్ నెట్ తోడే మొత్తం ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు సైలెంట్గా అక్కడ ఉన్న కూల్ డ్రింక్ తీసుకుని తాగేస్తున్నారు.
కానీ తర్వాత అందరికీ ఇచ్చారులేండి. ఆ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మేము కూడా పెట్టుకున్నాం, కానీ నా కోడి పిల్ల చచ్చిపోయింది గైస్. ఇంకా గేమ్ అయిపోయిన తర్వాత ఎస్టీఓపి గేమ్ ఆడాము. అన్నీ చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఆడాము ఆ రోజు వెయిటింగ్ టైంలో. మా గేమ్స్ చూసి వాళ్ళు భరించలేక మమ్మల్ని పిలిచేసారు ఇంకా లోపలికి. నేను మా వదిన ట్విన్ కార్ట్లో వెళ్ళాము. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి టైమింగ్స్ చూసుకోండి. ట్యూస్డే టు సండే మార్నింగ్ 11 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది, కానీ మండే మాత్రం ఓన్లీ ఈవినింగ్ 7 నుంచే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ సరిగ్గా పడక యాక్సిడెంట్ డ్యామేజ్. అసలు ఫ్రెండ్స్ చాలా ఆనందం అనిపించింది. మొత్తం అత్యధికమైన పోల్స్ చేసింది మీరే. చూపించరా మొఖం? ఎండగా ఉందని ఐస్ క్రీమ్ తినడానికి లోపలికి వచ్చాము. అందరూ చెప్పిన ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. మనది ఎందుకులే, ఇంకా డ్రై ఫ్రూట్ డిలైట్ నాట్ రికమెండెడ్ గైస్. ఇంకా రోజు డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. బర్త్డే అయితే ఇలా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద విషెస్. వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.